ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ చుట్టుపక్క ఊళ్ళల్లో ఎవ్వరికీ ఉండదు ఈ డిజైను. అది కేవలం నా రుక్కు కోసం మాత్రమే. అంతా బానే జరుగుతా ఉండదన్న క్రమంలో అంతా తలకిందైపోయి ఉండదు సారో. అప్పటి వరకు అనాథ అనాథ అని చెప్పుకుంటున్న నా రుక్కు తక్కువని మాట మార్చేసింది. రుక్కు అనాథ కాదు సారో, సీఎం కూతుర్నని చెప్పుండది. ఆ విషయం తెలిసినాక భయంతో మా అమ్మా నాన్న ఊరొదిలిపోయి ఉండారు సారో. ఇంక చాలరా బాబు, నీకదంతా మాకు అర్థమైపోయింది. మమ్మీ, ఇదంతా ఏదో సినిమా కథలో ఉంది మమ్మీ. గుర్తుపట్టేశాడా ఏంటి? ఇంచుమించు ఇలాంటి కథతోనే ఈ మధ్యనే నేను ఒక సినిమా చూశాను మమ్మీ. చూసుండొచ్చు సారో. మా కథ తెలిసిన ఎవరో ఒకరో మా కథనే సినిమాగా తీసుండొచ్చు. కానీ మా ప్రేమ కథ ఎప్పుడో 5-6 ఏళ్ల కిందటి నుండి ఉండాది. బాబు ఆనంద్, రుక్మిణి అంటే నీకు ఇష్టమేనా? రుక్కు అంటే నాకు ప్రాణం మేడం. కానీ వాళ్ళ నాయన సీఎం అంటేనే నాకు ప్రాణం పోతా ఉంది. నువ్వేం భయపడకు, ఆ సీఎం నా తమ్ముడే. నీకు రుక్మిణికి పెళ్లి చేసే బాధ్యత మాది. కానీ మా నాయన... అయ్యో, మీ నాన్న సంగతి మాకొదిలేయి, మేం చూసుకుంటాం. అంతకంటే ముందు నువ్వు మాకు మాట ఇవ్వాలి. ఏందా మాట? నీ ప్రాణం. అదే, నీ రుక్మిణినిచ్చే నీకు పెళ్లి జరిపిస్తాం. కానీ నీ రుక్కు పేరు మీద నీకు దక్కే ఆస్తిలో సగం ఆస్తి మా పేరు మీద రాసిచ్చేయాలి. మీ వంకర బుద్ధి గురించి రాజు మొత్తం చెప్పాడురా. ఆస్తి కాదు కదా, మీ అస్థికలు కూడా మీకు దక్కకుండా చేస్తాం. సారో, నాకు తెలిసి నా రుక్కు ఒక అనాథ. నా రుక్కుకి ఆస్తిపాస్తులేమీ లేకుండానే నేను ప్రేమించి ఉండాను. ఇప్పుడు కూడా అట్లానే ప్రేమిస్తూ ఉండాను. సగం ఆస్తి కాదు సారో, మొత్తం ఆస్తి మీరే తీసుకోండి. కానీ నా రుక్కుని మాత్రం నాకు ఇవ్వండి, అది చాలు. కాకపోతే ఇదంతా మా నాయన ముందు... అయ్యో నాయనా నాయనా నాయనా, చెప్తున్నాంగా నాయనా, మీ నాయన సంగతి మేం చూసుకుంటా అని. ముందు నువ్వు బయలుదేరరా, సీఎం గారితో మాట్లాడి నీ పెళ్లి ఖాయం చేస్తాం. మా నాయన... హే మొద్దు, బట్టలు కుట్టుకునేవాడు సీఎం కూతుర్ని ప్రేమించాడంటే మీ నాయనే కాదు, ఏ నాయనైనా రాడు. ఈ విషయం తెలిస్తే మీ నాయన రాడు. అందుకే మనం వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకుందాం. పెళ్లి ఖాయం అయిన తర్వాత, అది కూడా సీఎం కూతురుతో పెళ్లి ఖాయమైంది అని తెలిస్తే మీ నాయనే కాదు, ఏ నాయనైనా పరిగెత్తుకొస్తాడు. కానీ మా నాయన... నాయనా 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 నాయనా, ముందు నువ్వు మాతో రారా నాయనా. రా, పదండి. రుక్మిణి, నీ టైలర్ గారిని తీసుకొస్తున్నా, రెడీగా ఉండు. మీ నాయన ముందు నీ ప్రేమ కథని బయట పెట్టబోతున్నా. అమ్మాయి బాడీ గుర్తుపట్టలేనట్లుగా ఉబ్బిపోయిందయ్యా. ఆగండి ఆగండి, నేను నీ బిడ్డలాగే ఉన్న రూపుని కాను, కానీ నేను నీ బిడ్డనే నాయనా. నా బిడ్డను కాపాడింది ఆ దేవుడు కాదు పెద్దయ్య, ఈ దేవత. అమ్మా, డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవ్వకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? ఏం ఆలోచిస్తున్నావు సూర్య? ఏవేవో ఆలోచనలు, ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచట్లేదు. సమయానికి నువ్వు వచ్చా. నీకు దిక్కు తోచిన పరిస్థితి వచ్చినప్పుడే కదా సూర్య నా విలువేంటో నీకు తెలిసేది. సర్లే చెప్పు, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? రాజు రూప ప్రేమించుకుంటున్నారని తెలిసినా వాళ్ళిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేయలేకపోయాను. వాళ్ళిద్దరూ చేసుకున్న పెళ్లిని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. రూప బతికున్నంతకాలం రాజుకి దూరంగానే బతికింది. ఆ పాపంలో నేను కూడా భాగస్తుడయ్యాను. ఇది అయిపోయింది కదా సూర్య.
దాని గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు. అయ్యే దాని గురించి ఆలోచించు. నాకు భార్య ఉన్నా దూరంగా ఉంటున్నావు అంటేనే దానికి అనేక కారణాలున్నాయి. కానీ ఎలాంటి కారణాలు లేకుండా నా కోపంతో రాజు రూపల్ని దూరంగా ఉండేలా చేశాను. నా కూతుర్ని నేను సంతోషంగా బతకనివ్వలేదు. నీ కూతురు విషయంలో నువ్వు తప్పు చేశావనే కదా నీ జీవితంలోంచి రూప వెళ్ళిపోగానే రుక్మిణి వచ్చింది. రూప విషయంలో చేసిన పొరపాట్లు రుక్మిణి విషయంలో సరిచేసుకుంటే సరిపోతుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. రాజుకి రుక్మిణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ నిర్ణయం బాగుంది సూర్య, కానీ రుక్మిణి నిర్ణయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. నా నిర్ణయమే తన నిర్ణయం అని చెప్తుందనుకుంటున్నాను. చింతకాయ పచ్చడేం కాదు. నీ నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పడానికి అక్కడుంది రూప కాదు, రూపంలో ఉన్న రుక్మిణి. 25 ఏళ్ల తర్వాత నీ ముందుకొచ్చింది. ఈ 25 ఏళ్లలో తనకెవరైనా నచ్చుండొచ్చు కదా. ఇప్పటికే తన మనసులో ఎవరైనా ఉండుండొచ్చు కదా. ముందు తన మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకో. అంతేకాదు, నీ నిర్ణయానికి రాజు ఒప్పుకుంటాడో లేదో కూడా చూడు. వాడు చాలాసార్లు చెప్పాడు, ఈ జన్మకి నా భార్య అంటూ ఉంటే అది అమ్మాయి గారే అని. రాజుని నేను ఒప్పిస్తాను. రాజుని వదిలి వెళ్ళిపోయిన రూప కోసం వాడెందుకు ఒంటరిగా బతకాలి? ఎందుకలా నవ్వుతున్నావు? వదిలేసి వెళ్ళిపోయిన రూప కోసం వాడెందుకు ఒంటరిగా బతకాలి అంటున్నావు. మరి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయాక నువ్వెందుకు సూర్య ఒంటరిగా బతుకుతున్నావు? సారీ సూర్య, ఏదో ఫ్లోలో అనేశాను. నువ్వెన్ని చెప్పినా రాజుకి రుక్మిణినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. రాజుకి భార్య అవసరం లేకపోయినా బంటికి అమ్మ అవసరం ఉంది. బంటి కోసమైనా ఈ పెళ్లి జరిపించాలి. నువ్వు లేనిపోని ఆలోచనలతో అయోమయంలోకి నన్ను నెట్టకు. రూప చనిపోగానే రుక్మిణి రూపల నా ఇంట్లోకి అడుగుపెట్టింది. బంటికి అమ్మలా దగ్గరవుతుంది. వాడి ప్రాణం మీదకొస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకుంది. ఆ దేవుడు రూపస్థానంలోకి పంపించాడేమో. అందుకే రుక్మిణికి నేను రూపస్థానం ఇచ్చేస్తాను. నా కూతురిగా, రాజుకి భార్యగా, బంటికి అమ్మగా, మా రూపగా రుక్మిణి ఉండేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్ సూర్య. నిజంగా రుక్మిణి లైఫ్లో ఎవరైనా ఉండుంటే రుక్మిణి నాతో చెప్పేది కదా. కనీసం వాళ్ళెవరైనా వచ్చి నాతో మాట్లాడుండేవారు కదా.